హలో హాయ్ మేము ఇవాళ శివరాత్రి అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇక్కడికి వచ్చేసాము తెలుసా, కుడేలి తీర్థాల జాతరకు వచ్చేసాము ఖమ్మంలో. యాక్చువల్లీ ఖమ్మంలో 2 సైడ్స్ నుంచి వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి దానివైగూడెం కామంచికల్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకో రూట్ వచ్చేసి లైక్ మారెమ్మ టెంపుల్ అటు సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది. బట్ ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి కంప్లీట్గా దానివైగూడెం నుంచే జాతరకి వెళ్ళేసాము. జైంట్ వీల్ దగ్గర అక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఎగ్జిబిషన్లో కూడా అంత క్రౌడ్ ఉండరు, ఫుల్ ఆఫ్ క్రౌడ్. మేము ఈవినింగ్ వెళ్ళాము. చాలా 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 లైటింగ్, డస్ట్ కూడా ఎక్కువే ఉంది. బట్ బెటర్ టు వేర్ మాస్క్, ఎందుకంటే హెవీ డస్ట్ ఉందన్నమాట. బొట్టు పెట్టించుకున్నాము. మా వాడు చూడండి ఎంత సీరియస్ చేస్తున్నాడో, అమ్మో ఏదో చేస్తున్నారు అని. ఓం నమ శివాయ నమ. చక్కగా బొట్టు పెట్టి చేసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం బాగా జరిగింది. చాలా క్రౌడ్ ఉండడం వల్ల 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి అనుకున్నాము, బట్ త్వరగానే అయిపోయింది. దర్శనంకి వెళ్ళే తీర్థాల అనమాట. శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం అంటారు. లోపలికి వెళ్ళాక పక్కనే ఉంటుంది మనకి సంగమేశ్వరం. అంటే 3 కలిపి ఉంటాయి అన్నమాట. కూడలి అంటేనే 3 నదులు అనమాట. మున్నేరు ఇంకా 2 అట్లా కలిపేసి ఉంటాయి. ఇక్కడ తీర్థాలలో స్పెషల్ ఏంటంటే ఎక్కువ చనిపోయిన వాళ్ళ మైలలు తీయడానికి బాగా వస్తారు. నైట్ జాగారం అనేది బాగా చేస్తారు. అండ్ అక్కడే నాన్ వెజ్ కూడా వండుకొని తింటారు. ఇక్కడ స్పెషాలిటీ అది. అక్కడ స్నానాలు చేసేసి అక్కడే నైట్ జాగారం ఉండేసి అక్కడే వండుకొని అక్కడే తినేసి వెళ్తారనమాట. హెవీ క్రౌడ్ ఉంటుంది. నెక్స్ట్ అంతా అయిపోయాక షాపింగ్కి వచ్చేసాము. గాజులని, కుంకుమని, అవన్నీ చాలా మిఠాయి షాపింగ్. నెక్స్ట్ బొంగు పిల్లలు, వావ్ చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. మిఠాయి కూడా టేస్టీగా ఉంది. బట్ కొంచెం డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కవర్స్ వేసి ఉన్న దాన్ని కొనడం బెటర్ అనుకొని కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ షాపింగ్ చేసాం. బ్యాంగిల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ బ్యాంగిల్సే రీజనబుల్ ప్రైస్లో, బ్యాంగిల్సే తక్కువకి వచ్చాయి మాకు. దట్స్ ఇట్. బాయ్.